సో అసలు పీపీపీ అనగానే ఒక బూచిలాగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. బాబు అసలు ఆరోగ్యశ్రీ పథకం ఏంటండి? పీపీపీ కాదా? మరి ఏంటది? అది పెద్ద స్కామా? లేకపోతే బంధుప్రీతితో ప్రైవేట్ వాళ్ళని మాఫియాని బాగు చేయడం కోసం రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేశారా? ఆయన ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకోలేదా? ఒక గవర్నమెంట్ హాస్పిటల్ హౌస్ ఏజెన్సీ చేయలేదా? లేకపోతే ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకోలేదా? ఆయన డాక్టర్ కదా, ఆయనకు ఆ విషయం తెలియదా? మరి ఎందుకు తీసుకొచ్చాడు ఆ పథకాన్ని? మీరు ఇప్పుడు ఏదైతే నిందలు తెలుగుదేశం మీద వేస్తున్నారో అవే నా కారణం. అలాంటి దుర్మార్గమైన ఆలోచనతోనే తీసుకొచ్చాడంటారా రాజశేఖర రెడ్డి గారు కూడా? ఏంటండి మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా విషయం కక్కుతారు? ఏ గవర్నమెంట్ నడపలేదా, కట్టలేదా హాస్పిటల్స్? ఈ ప్రైవేట్ వాళ్ళకి దోచి పెట్టాలా? జగన్ గారు చెప్తున్నారు 3,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇచ్చాం సంవత్సరానికి అని చెప్పి. ఎందుకు ఇవ్వాలయ్యా? ఏ నువ్వు నడపలేవా? నీకు అంత సీన్ లేదా? గవర్నమెంట్ నడపలేదా? ఇదే కదా మీరు మాట్లాడుతున్నట్టు వరకు. ప్రజారోగ్యం మీద మీకు బాధ్యత లేదా? పేదల ఆరోగ్యం అంటే ఏమి మీకు లెక్కలేదా? ఏంటి ప్రైవేట్ హాస్పిటల్స్ పేదల్ని దోచుకొని ఇస్తారా? మీరు వాళ్ళకి అబద్ధ హస్తాలు ఇచ్చేస్తారా? వాళ్ళ ఆస్తులు ఇచ్చేస్తారా? లేకపోతే వాళ్ళకి డబ్బులు దారాగతం చేస్తారా? ఇదే కదా మీరు మాట్లాడుతున్నట్టు వరకు. మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన పని తప్పంటారా? ఆరోగ్యశ్రీ స్కీమ్ మొత్తం మోసం అంటారా? చెప్పండి, మీరే చెప్పండి.